పవన్ కు కాదు, జనసేనకు ఇది కాల పరీక్ష. అవును, ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే పార్టీ కోలుకుంటే పార్టీ మిగులుతుంది, నాయకులు మిగులుతారు. పవన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడే కావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఆయన నిలబడటం ఇప్పట్లో సాధ్యం కాదు. సినిమా రంగాన్ని వదిలేయటం ఆయన వల్ల కూడా కాదు. అలా అయితే ఆయన ఆర్థికంగా నడవనూ లేరు, పార్టీని కూడా నడిపించనూ లేరు. సో పార్టీ అవసరం ఆయనకు సెకండరీనే. పార్టీ ఉన్నది ఆయన వల్ల, ఆయనైతే జనసేన వల్ల లేరు కదా. ఇది లాజిక్. కాబట్టి పార్టీ కావాలి. పార్టీ తరపున పోటీ చేయాలి అనే నాయకులకు పవన్ పరోక్షంగా ఇచ్చిన సందేశం ఇదే. తాజాగా టీడీపీ నుంచి కేవలం 24 సీట్లు మాత్రమే జనసేన తీసుకుంది. దీనిపై సొంత నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్టీ కీలక నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. అయితే దీనికి సమాధానం పవన్ చెప్పకనే చెప్పారు. గత ఎన్నికల్లో కనీసం మనం 10 చోట్లైనా గెలిచి ఉంటే ఇప్పుడు మాకు ఇన్ని సీట్లు కావాలి అని డిమాండ్ చేసేవాడిని, కానీ మనకు ఆ పరిస్థితి లేదు అన్నారు. అంటే పార్టీ కనుక క్షేత్రస్థాయిలో నాయకులను గెలిపించుకుని ఉంటే వేరేగా ఉండేదని పవన్ చెప్పేశారు. దీనికి ముందుండి నడిపించాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని చేరాల్సింది అక్షరాల నాయకులు, కార్యకర్తలే. కేవలం పవన్ ఉంటేనే పార్టీ జెండా కడతాం, పవన్ వస్తేనే ప్రజల్లోకి వెళతాం అనే ధోరణి కారణంగానే ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కాకుండా పోయింది. అందుకే నాయకులు గత ఎన్నికల్లో 148 చోట్ల పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. ఇక ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అయినా 24కు కనీసం 20 చోట్ల విజయం దక్కించుకునే దిశగా నాయకులు, కార్యకర్తలు అడుగులు వేస్తే తద్వారా పార్టీ పుంజుకుంటుంది. దీంతో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం వీరికే లభిస్తుంది. పార్టీ బలోపేతమైతే పవన్ ఒక్కరే అన్ని చోట్ల నుంచి పోటీ చేయరు కదా. సో ఇప్పుడు జన సైనికుల ముందున్న లక్ష్యం ఎక్కువ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకోవటం. పార్టీ పవన్ కు కాదు, మనకు అవసరమన్న విధానాన్ని అనుసరించటం. పవన్ కు పార్టీ లేకపోయినా ఆయన సినిమాల్లో రాణిస్తారు, కానీ రాజకీయాలను నమ్ముకున్న వారు జనసేనను బలోపేతం చేసుకుంటే సొంత వేదిక అంటూ ఏర్పడుతుంది.